తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపాన్ని మర్చిన జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ఇక్కడి అధికారుల చిత్తశుద్ధిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల సహకారంతో అమరవీరుల స్తూపాన్ని నీళ్లతో కడిగి పూలమాలలు వేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే సీరియస్ గా పరిగణిస్తామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా అమరవీరుల స్తూపాన్ని డెకరేట్ చేసి అమరవీరుల త్యాగాల పోరాటాలను స్మరించి గుర్తించాలని హితవు పలికారు. అనంతరం తమ సిబ్బందితో సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ అధికారుల పనితీరుపై తెలుసుకున్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి అదే రకంగా భాజపా పార్టీ నాయకులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి అమరవీరులు చాలామంది వారి అమరత్వం పొంది ఎట్లాంటి అమరత్వం పొందారంటే, మరి తెలంగాణలో చాలామంది చనిపోతూ ఉంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తలేదు అని ఉద్దేశంతో ఒక యాదిరెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ పాలకులకు కనబడతలేదు వినబడతలేదు అని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుని తెలంగాణ కోసం బలిదానమైనటువంటి వ్యక్తులు ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ అయితే దుండిగల్ మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్ గారి కార్యాలయం ఉంటుంది, తహసీల్దార్ గారి కార్యాలయం ఉంటుంది. ఇక్కడ చాలా మండల హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి అన్ని కూడా పోలీస్ స్టేషన్ కూడా అన్ని ఇక్కడే ఉంటాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మరి అమరవీరులను యాద్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇదే దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం ఒక చక్కటి, అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఒక చక్కటి అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే అమరవీరుల స్తూపం ఇది. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారిని గుర్తు చేసుకోవడం, తెలంగాణ ఉద్యమకారులను సన్మానం చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన రోజు కనీసం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అమరవీరుల స్తూపం వైపు చూడకపోవడం చాలా బాధాకరం. ఇది చూడకపోవడం వాళ్ళ తప్పు కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పైనున్న వాళ్ళ పద్ధతి ఎట్లా ఉందో కింద వాళ్ళ పద్ధతి అట్లే ఉంది. గతంలో మేము చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో వారం రోజులుగా ఇక్కడ సెలబ్రేషన్ జరిగేది. ఒకరోజు బతుకమ్మ జరిగేది, ఇంకో రోజు ఇంకో కార్యక్రమం జరిగేది, ఇక్కడ లైట్లు వేసేది, మంచి ఫ్లవర్ డెకరేషన్ చేసేది. మరి ఆనాడు అట్లా చేస్తూ ఉంటే ఈరోజు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు.